స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టెక్ న్యూస్ 61 కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియాలో శాంసంగ్ నుంచి మొత్తం 4 ఏ సిరీస్ మొబైల్స్ ఇంట్రొడ్యూస్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు A26 మొబైల్ ని ఇండియాలో లాంచ్ చేయాలని చూస్తుంది. అకార్డింగ్ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ రిపోర్ట్స్ ప్రకారం శాంసంగ్ A26 మొబైల్ ఇండియా ప్రైస్ 8GB బేస్ వేరియంట్ 24,999 గాను, 8GB హయ్యర్ వేరియంట్ 27,999 గాను ఉంటుందట. ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ 50MP మెయిన్ కెమెరాతో వచ్చే ఈ మొబైల్ ని సూన్ ఇండియాలో చూడొచ్చు మనం. శాంసంగ్ ఏ సిరీస్ అన్ని ఓవర్ ప్రైజే. ఇండియాలో ఐక్యూ నుంచి Z10 సిరీస్ రాబోతుంది. అది కూడా ఏప్రిల్ 11న లాంచ్ అవుతున్నట్లు పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. బిగ్గెస్ట్ 7300 mAh బ్యాటరీతో వస్తుంది ఈ మొబైల్. రూమర్స్ ప్రకారం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 చిప్ సెట్ తో రాబోతుంది. అలాగే ఈ ఐక్యూ Z10 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 25,000 బడ్జెట్ లో రావచ్చు. ఇవన్నీ మనకు తెలియాలంటే ఏప్రిల్ 11 వరకు ఆగాల్సిందే. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. సోనీ కంపెనీ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కోసం 200MP బిగ్ కెమెరా సెన్సార్ తీసుకొచ్చే పనిలో ఉందట. శాంసంగ్ ఐసోసెల్ HP9 అండ్ HP2 సెన్సార్స్ కి పోటీగా సోనీ ఈ 200MP సెన్సార్ తీసుకొస్తున్నట్లు అర్థమైంది. లేట్ 2025 ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో ఈ 200MP సెన్సార్ ని మనం చూడొచ్చు. డైమండ్ సిటీ 9500 ప్రాసెసర్ లేదా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ 2 ఫోన్స్ లో ఈ సోనీ 200MP సెన్సార్ వచ్చే అవకాశం ఉంది. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన CMF ఫోన్ 2 లైవ్ ఇమేజెస్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ప్రీవియస్ మోడల్లో లాగానే బ్యాక్ సైడ్ సిమిలర్ స్క్రూ అండ్ వీల్ ప్లేస్మెంట్ ఉంది. CMF ఫోన్ 2 బ్లాక్ కలర్ ఆప్షన్ పైన చూడొచ్చు మనం. లీక్ అయిన ఇమేజెస్ ప్రకారం ట్రిపుల్ కెమెరా సెటప్ తో రాబోతుంది ఈ మొబైల్. రూమర్స్ ప్రకారం మీడియాటెక్ డైమండ్ సిటీ ప్రాసెసర్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 OS తో వస్తుంది. ఈ CMF ఫోన్ 2 ని బడ్జెట్ కేటగిరీలో తెస్తారో లేదా ఓవర్ ప్రైజ్ లో తెస్తారో చూడాలి. మరి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బోట్ నుంచి బోట్ నిర్వాణ క్రిస్టల్ TWS ఇండియాలో లాంచ్ అయ్యాయి. 32 డెసిబెల్స్ వరకు ANC సపోర్ట్, స్పేషియల్ ఆడియో హైలైట్ ఈ TWS లో. ఈ TWS ని సింగిల్ ఛార్జ్ చేస్తే 100 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 2499 గా ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా బై చేయొచ్చు మనం. బ్లేజింగ్ రెడ్, క్వాంటమ్ బ్లాక్, ఎల్లో పాప్ అనే 3 రంగులలో అవైలబుల్ గా ఉంది. గేమర్స్ కోసం 60 ms లో లేటెన్సీ IPX4 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ Z Flip 7, Z Fold 7 రెండు మొబైల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రావటం లేదట. చైనా 3C సర్టిఫికేషన్ వెబ్సైట్ ప్రకారం Z Flip 7, Z Fold 7 రెండు కూడా 9V 2.77A కి సపోర్ట్ మాత్రమే చేస్తాయి. Z Fold 7 4400 mAh బ్యాటరీ, Z Flip 7 4174 mAh బ్యాటరీతో వస్తున్నాయని సమాచారం. బిలో 4500 mAh తో వస్తే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. ఈ గెలాక్సీ ఫ్లిప్ 7, ఫోల్డ్ 7 జూలై మంత్ లో లాంచ్ కాబోతున్నాయి. గాడ్జెట్స్ 360 ప్రకారం Vivo Y39 5G మొబైల్ ఇండియా ప్రైస్ లీక్ అయింది. ఎక్స్పర్ట్ పిక్ రిపోర్ట్ ప్రకారం 8GB వేరియంట్ ప్రైస్ 16,999 గా ఉంది. ఓషియన్ బ్లూ, లోటస్ పర్పుల్ రంగులలో ఈ మొబైల్ లభిస్తుంది. స్పెక్స్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 6500 mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ మొబైల్ 50MP సోనీ మెయిన్ కెమెరా, 2MP బొకే లెన్స్ తో వస్తుంది. రియల్మీ థాయిలాండ్ లో రియల్మీ 14 4G మొబైల్ ని మార్చి 27న లాంచ్ చేయనుంది. ఈ రియల్మీ 14 మొబైల్లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 6000 mAh బ్యాటరీ ఉంటుంది. రియల్మీ P3 మొబైల్ కి ఈ మొబైల్ రీబ్రాండెడ్ వర్షన్ అని తెలుస్తుంది. ఎందుకు? అఫీషియల్ పోస్టర్ ప్రకారం ఫ్రీ ఫైర్ గేమ్ తో కొలాబరేషన్ అయి న్యూ మెచా డిజైన్ తో రాబోతుంది. ఈ మధ్య రేస్ లో రియల్మీ చాలా వెనుకబడింది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్. రిపోర్ట్స్ ప్రకారం యూట్యూబ్ సరికొత్త ఫీచర్ తో రాబోతుంది. అదే ఆడియో క్వాలిటీ సెట్టింగ్స్ లో ఆటో, నార్మల్, హై తీసుకురానుంది. ఈ హై సౌండ్ క్వాలిటీ ఆప్షన్ లో 256 kbps లో క్లియర్ గా వినొచ్చు మనం. అన్ని వీడియోస్ కి ఈ ఫీచర్ వర్క్ అవ్వదు, సెలెక్టెడ్ మ్యూజిక్ వీడియోస్ మాత్రమే అని యూట్యూబ్ కన్ఫర్మ్ చేసింది. మరో విషయం ఏంటంటే ఈ ఫీచర్ ప్రీమియం యూజర్స్ కు మాత్రమే. సూన్ క్రిస్టల్ క్లియర్ యూట్యూబ్ వీడియోసే కాకుండా క్వాలిటీ అయిన ఆడియో కూడా వినొచ్చు ప్రీమియం యూజర్స్.
గూగుల్ కంపెనీ జీమెయిల్ యాప్ కి ఏఐ పవర్ మోస్ట్ రిలవెంట్ సెర్చ్ ఆప్షన్ ని తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఆప్షన్ వల్ల క్విక్ గా ఫైండ్ చేయొచ్చు మనం ఈమెయిల్స్ ని. ఈ సెర్చ్ వల్ల ఈమెయిల్స్ అన్ని క్రోనలాజికల్ ఆర్డర్ లో కనిపిస్తాయి. ఈ ఆప్షన్ వల్ల రీసెంట్, మోస్ట్ క్లిక్డ్, ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్ కనిపిస్తాయి మనకు. ప్రజెంట్ ఈ ఆప్షన్ ని యూజర్స్ కి గ్లోబల్ గా రోల్అవుట్ చేస్తుంది గూగుల్. త్వరలోనే iOS యూజర్స్, Android యూజర్స్ ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.